అది సరైన బూస్టేనా అలా మాట్లాడడం? మంచిది అంటున్నా, అది జనం చూస్తారు కదా, మనం ఎందుకు చెప్పాలి మంచి చెడని. 14-19 పాలన నాది బాగుంది అని చంద్రబాబు గారి నోట్లోంచి ఫస్ట్ టైం వచ్చింది, కాబట్టి నాకు ఓటేయండి. 2024 ఎన్నికలకి వెళ్తున్నారు. ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందు ఇప్పటి వరకు పరిపాలిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంతకుమించి అద్భుతమైన పాలన అందిస్తామని చెప్పాలా? ఒక టర్మ్ వదిలేసి ఇంతకుముందు గతంలో ప్రజలు తిరస్కరించిన దాన్ని గుర్తు చేసి దానికన్నా అద్భుతంగా చేస్తాను, సారీ అదే పరిపాలన అందిస్తాను అని చెప్పడం కరెక్ట్? అదే పరిపాలన అన్నది మంచిది అంటున్నాను నేనైతే. అదే పరిపాలన అందిస్తానని చెప్పడమే కరెక్ట్. అంటే అది మంచిది అయితే 2019లో గెలవాలి కదా ఈయన. అప్పుడు విడిపోవడం వల్లే ఓడిపోయాను తప్పించి పరిపాలన బాగానే ఉందని ఆయన భావిస్తున్నారు. విడిపోవడం వల్ల ఓడిపోయాం అంటే ప్రజలకి విడిపోతే ఓట్లేయడం మానేసి కలిస్తేనే ఓట్లేస్తారా? అసలు ప్రజల అవసరమా? ప్రజలు పట్టించుకుంటారా? ఆ రూట్లోనే అనుకుంటున్నారు ఆయన. ప్రజలు ఇక్కడ జగన్ అనేటువంటి వాడిని ఎదుర్కోవడానికి 2014లో కలిశారు, మామూలుగా పరిపాలన అయితే చాలా బాగా చేశారు అనేది జనం అనుకుంటున్నారని ఆయన భావిస్తున్నారు. 2014-19 పాలన చాలా బాగుందని చెప్పి అంతకుముందు విమర్శించినటువంటి పవన్ కళ్యాణ్ కూడా సర్టిఫై చేస్తున్నారు కదా, పరిపాలన అనుభవం అన్నటువంటిది చంద్రబాబు స్పెషల్ అనేది. కాబట్టి రేపు పొద్దున్న జనాల దగ్గరకు చూస్తే అలాంటి పరిపాలన తీసుకొస్తారంటే చాలా డౌట్లు వస్తున్నాయి జనాలకి. అది చూడండి, జనం చెప్తారు కదా. ఇప్పుడు అలాంటి పరిపాలన